యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. యేసు ప్రభుని ధ్యానమే నాకెంతో ఆనందము. అధ్యాయము 27వ వచనము చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోకి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఎందుకంటే ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఎంతోమంది బల్ల తీసుకొని మనం అపరాధులుగా మార్చబడకూడదండి. బల్ల తీసుకొని పవిత్రులుగా మార్చబడాలి తప్ప పాపులుగా మార్చబడకూడదు. ఎంతోమంది బల్ల తీసుకొని పాపులుగా మార్చబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకని దేవుని యందు సరైన రీతిగా యోగ్యమైన మంచి మనసుతో దేవుడి సన్నిధిలో బల్లకు యోగ్యులుగా మార్చబడాలి. అయోగ్యులుగా ఎంత మాత్రం ఉండరాదు. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే సరైన రీతిగా బల్లలో మనం మంచి మనసాక్షితో దేవుని బలలో చేయాలి. మంచి మనసాక్షి ఏమీ లేకుండా ఉన్నామా? అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా వాళ్ళు పశ్చాత్తాపడతారేమో, వాళ్ళ గురించి ఇలాగ రాయిపించు అన్నట్లుగా వాళ్ళు ఏమన్నా వారి మీదకి వచ్చి తమ దుర్మార్గత గురించి ఏమైనా ఏడుస్తారేమో, విడిచిపెడతారేమో, పశ్చాత్తాపడతారేమో అని వారి గురించి వారిని గురించి ఇర్మియా గ్రంథంలో 36:3 వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథం 36 అధ్యాయం 3 వచనం. నేను యూదా వారికి చేయి ఉద్దేశించి కీడంతని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విచ్చి పశ్చాత్తాపడుదురేమో. దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన మాటలు రాయిపిస్తున్నాడు. ఎందుకంటే వారికి చేయను ఉద్దేశించిన కీడంతటను గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లుగా, నేను వారి దోషాన్ని పాపాన్ని క్షమించినట్లుగా, తమ దుర్మార్గతను విడిచిపెట్టినట్లుగా పశ్చాత్తాపడతారేమో, వారు ఏడుస్తారేమో, వారి పాపముల గురించి ఏడుస్తారేమో అని
దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడతారేమో అనుకుంటే పశ్చాత్తాపడేది ఏమీ లేదండి. కఠినపరుచుకునేదే ఉంది. చాలామంది దేవుని వాక్యానికి పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం, అరే దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతున్నాడు, నేను ఏడవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టవలసిన క్రియలన్నీ విడిచిపెట్టాలి. ఎంతమంది ఆశతో ఉంటారు, వారు బల్లలో అలా పశ్చాత్తాపడి తమ పాపముల విషయంలో అలా పశ్చాత్తాపడి ప్రార్థనలో ఉండి శుద్ధి చేసుకుని బల్లలో బల్ల తీసుకుంటారు. వారి జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడండి, ఘనమైన కార్యాలు చేస్తాడు. అందుకుని మన హృదయం పరిశుద్ధపరచబడిన హృదయంకి వెళ్ళి ఉండాలి. అందుకుని మన హృదయము ఆ మాట, ఎందుకంటే ఏ విషయాల్లో మన హృదయం నేరారోపణ చేయుచున్నదో ఆ విషయాల్లో దేవుడితో సమాధానపడి ఐక్యపరచబడి మంచి సంబంధం కలిగి ఉందము అంటున్నాడు. ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో పడిపోతున్నామో ఆయా విషయాల కొరకు పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో అలా మొరపెట్టి, నా ప్రభువా నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, నీ సన్నిధిలో నేనున్నాను, నన్ను కనికరించయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా అడగాలండి. ఆ మాటను చదువుదాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3:20. మన హృదయం ఏ విషయములలో మన ఎన్ని దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందాము. ఎందుకంటే ఏ విషయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు చెవి యొగ్గాలి కదా. చెవి యొగ్గలేనటువంటి మూర్ఖతరం వారు ఉంటారు. చెవి యొగ్గలేరు, వినడానికే ఇష్టం ఉండదు, శుద్ధి చేసుకోవడానికి ఇష్టం ఉండదు, పవిత్రపరచుకోవడానికి ఇష్టం ఉండదు. ఇలాగుండి కూడా బలలో పాలు పంపులు పొందుతారు. ఇవ్వండి, ఏదో కూల్ డ్రింక్ టైపులో, బయట ఏదో రొట్టె టైపులో. ఎంతోమందికి శుద్ధి ఉండదండి, ఎంతోమందికి శుద్ధి ఉండదు. చాలామంది శుద్ధి లేకుండా బలలో పాలు పొందుతారు. ఆ బల్ల తీసుకునేటప్పుడు కూడా ఒకరి ముఖాలు ఒకరు, నా పక్కన ఎవరు కూర్చున్నాడు, మంచోడేనా, అసలు ఆయన రక్తము తీసుకున్న ముందుగానే బాగా శుద్ధుడు, బాగా దేవుడి కన్నా నేనే శుద్ధుడిని అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారండి. అన్నట్టుగా ఉంటారు. దేవుడి తర్వాత దేవుడి కన్నా నేనే శుద్ధుడిని, అది ఎంతో అప్పుడు నుండే రుమాలతో రుద్దుతూ ఉంటారు. కష్టం. అదొక గజ్జి అండి. పరిశుద్ధ బల్ల, ఆయన రక్తము, ఆయన శరీరం అని వివేచించక బుద్ధి జ్ఞానము లేకుండా, అందుకొని కీర్తన గ్రంథములు అంటాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదకి వెళ్ళిన ఆయనను ఉండకు అంటే ఎంతోమంది ఈ రీతిగా ఉంటారండి. అది ఆయన రక్తము, ఆయన శరీరం అని వివేచన బుద్ధి ఏమి లేకుండా, ఆయన రక్తము ఒకవేళ ఉన్నా ఆయన రక్తం శుద్ధి చేసేదండి. ఆయన రక్తము, ఆయన శరీరం తీసుకుంటే రోగాలు, సకల విధములైన రోగాలు పోతాయండి. హల్లెలూయా. బుద్ధి ఉండాలండి, జ్ఞానం ఉండాలండి. ఆయన రక్తం అసలు ఎలాగుంటుంది మీకు తెలుసా? చెప్పుకోవాలి కొన్ని మంచి ఈ శుద్ధి లేనోళ్ళు ఇలాగే తీసుకుంటే దేవుడు కోపం అండి, దేవుడు కోపం. అందుకని దేవుడు కూడా ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథము 7:24 చదువుదాము. ఇర్మియా గ్రంథము 7:24. అయితే వారు వెనుకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీచు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఎందుకంటే వారు వెనకపోయిరి.
ఎంతోమంది దేవుని మాటలు ఎన్నో రీతులుగా చెప్తున్నా అప్పుడప్పుడు అంటారే పెద్దవాళ్ళ సామెత, దాని మీద ఎంత వర్షం పడినా అది కై అందు కుయ్యి అందు అన్నట్టుగా అలాంటి హృదయం మీద వర్షమని వాక్యం ఎంతగా దారగా దేవుడు విస్తారముగా జీవజలం ఆ హృదయం మీద పడుతున్నా సరే కదలరు, మీద రాళ్లే. అందుకని ఇర్మియా గ్రంథంలో అయితే వారు వినకపోయిరి, వినకపోయిరి. రెండోది చెవి యొక్కకుండిరి. చెవి యొక్కటం వినటంలా, చెవిని పడనివ్వడంలా, చెవిని పడనివ్వడంలా. మూడోది ముందుకు సాగక వెనుక తీయచ్చు. అన్ని విషయాలు వెనుక తీస్తున్నారు. దేవుడు ప్రేమించి వాక్యముల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వెనుకంజి వెయ్యొద్దు, ముందుకు రా, ముందుకొచ్చే, నాలో ముందుకొచ్చే, బాగా శుద్ధి చేసుకో, బాగా పవిత్రపరచుకో. దేవుడు మాట్లాడుతున్నా ఇంకా వెనక్కి వెళ్ళి నరకానికి పోయేవాళ్ళు ఎంతమంది? శుద్ధీకరణ. దేవుడు మనం ప్రేమించి ఇలా జీవజల శ్రేష్టమైన గద్దింపుతో కూడినటువంటి మంచి మాటలు వేస్తుంటే ఆ మాటలకు విని గ్రహించి ముందుకు రావాలి. విని ఎంతోమంది వెనక్కి పోయేవాళ్ళు ఎంతమంది అండి? ఎవరికి నష్టమండి? ఒక్కొక్కళ్ళు అంటారు, అయ్యా నువ్వు రా ప్రార్థనకి ఎందుకు శుద్ధిగా, నాకు లేదులేండి మనసాక్షి సరిలేదు. మరి మనసాక్షి సరిచేయడానికి దేవుడు ఈ కోటారు. లేదు లేకుండా తీసుకోమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. బుద్ధిహీనులండి, ఎంతోమంది బుద్ధిహీనులు కూటాలకు రారు. బాప్తిస్మం ప్రతిరోజు కూడా బిడ్డలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. స్తోత్ర ప్రార్థనలు ఒక్కొక్కడు పేరు పెట్టి ప్రభువా స్తోత్రం ఒక్కొక్కడి కొరకు స్తోత్రం. కొంతమంది నిద్రపోతులు తిండిపోతులాగా అలగుండి ఆరగించి బాగా సినిమాలు చూసి షికారులు చూసి రహస్య పాపాలన్నీ చూచి సినిమాలన్నీ చూచి చెదారమంతా అంటించుకుని నిద్రపోతూ ఉంటారు. సేవకులేమో ప్రార్థన చేస్తూ ఉంటారు. కనీసం కొంచెమైన బుద్ధి ఉండాలి. నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ టైంలో నేను లేచి ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ కొరకు చేయకపోయినా నా కుటుంబం కొరకైనా నేను చేసుకోవాలి, నా పిల్లల కొరకు చేసుకోవాలి. ఎంతోమంది మొద్దులండి. ఇలాగుండి కూడా చాలామంది రకరకాలుగా పశ్చాత్తాపడతారేమో అనుకుంటే పశ్చాత్తాపడరు. మనస్సును కఠినం చేసేసుకుంటారు. కఠినం చేసుకోవద్దు సుమా. దేవుడు మాట వింటున్నప్పుడు పశ్చాత్తాపం, ఏడుపు రావాలండి. కొంతమంది మేక నవ్వులన్నట్టుగానే అలా అది పరిశుద్ధ శరీరము, ఆయన రక్తము, ఆయన శరీరం అంటే డ్రింక్ తాగినట్టే గొడ్ల గూపులాగా అలాగే ఇలా చూస్తారు. అది ఎలా తీసుకుంటున్నాడు? ఇలా తీసుకుంటున్నాడా? ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి. ఆ డోర్ ఎలా తెరిచాడా? ముసల్లాగా ఎత్తాడా, మూలగా గొర్రెపిల్లలాగా ఎత్తాడు? ఇవన్నీ ఎందుకంట? అన్నీ నా కంట్లో పడతా ఉంటాయి. ఎందుకు చెప్తున్నా? హల్లెలూయా. ఎవరు ఎలా పోతే నీకు ఎందుకంట? ఎవరి జీవితం వాళ్ళు కట్టుకునేటట్టుగా ఏడవాలి. అందుకని ప్రభు ఏమంటున్నాడు? ప్రతి వాళ్ళు ఎదుడు తప్పులు కనిపెట్టవాలని ప్రయాసపడతారు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు. ఎదుటి తప్పులు పట్టవాలని ఇదే ప్రయాస. ఏంటి అంత ప్రయాసపడి అలా తొంగి చూసిన అక్కడ వాళ్ళు ఏంటంట, కథ ఏంటంట, సీన్ ఏంటంట. ఆ మాట చదువుదాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. ఎదుటివారి తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడే, నా గురించి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడాడే, నేను ప్రార్థన చేసుకుని శుద్ధి చేసుకుని పవిత్రుడిగా పరిశుద్ధురాలుగా మార్చబడాలి. ఈ ప్రయాస కాకుండా
ఈ ప్రయాస ఎంతోమంది కాకుండా రకరకాలుగా ఎంతోమంది ఈ రీతిగా ఉండి కూడా ప్రయాసపడి ఎదుటి తప్పులు, వాళ్ళ తప్పులు, వీళ్ళ తప్పులు, ఎవరికి వారు. అప్పుడప్పుడు అంటాను, మీరును నేనును అని మాట ఉపయోగిస్తూ ఉంటాను. నేను, మీరు. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అండి, నా తప్పులేంటి ప్రభువా, నా తప్పిదములు ఏంటయ్యా, నా కొరతలేంటి ప్రభువా, నాకు బయలుపరిచాయ్యా, నాపై శాపం ఏలుబడి చేస్తుందయ్యా, నన్ను కనికరించు. ఎదుటి తప్పులు నాకెందుకంట, ఎదుటి వారి తప్పులు నాకెందుకంట. దేవా, నీ దాసుల ద్వారా నా తప్పులు తెలియజేస్తున్నారు. దాసుల గురించి వాళ్ళ వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. మాకు మేము శుద్ధి చేసుకోవాలి. ఈ రీతిగా ఉండాలండి, ఈ రీతిగా ఉండాలి. అందుకుని త్వరపడి ఎవంటని వాళ్ళ తప్పులిలుగా వీళ్ళ తప్పులిలుగా అనవద్దు. నా ప్రభువా, నా తప్పులేనయ్యా, నా కొరతలేనయ్యా, నా పాపములేనయ్యా, పశ్చాత్తాపం రానివయ్యా, నా హృదయానికి పశ్చాత్తాపం లేదయ్యా. నేను కొందరు గమనిస్తాను, ఆ బల్ల తీసుకునేటప్పుడు కూడా పాపం వాళ్ళ రొట్టె ఇచ్చి ఆయన శరీరము ఆయన రక్తం ఇచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్లు ఏడుస్తూనే ఉంటారండి. కళ్ళంట నీళ్ళు అలా దారగా కారుతూనే ఉంటాయండి. కళ్ళంట నీళ్ళు అలా దారగానే ఉంటాయండి. మీరు అర్థం చేసుకోండి, ఆయన శరీరము మన కొరకు ఎన్ని రీతులుగా దున్నబడిందండి. ఆయన శరీరము మన కొరకు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టబడ్డారండి. నా కొరకే ఈ శరీరము, నా పాపముల నిమిత్తమైన ధ్యానము, ఆలోచన, బుద్ధి ఏమైనా ఉందా? అదేమీ లేదు. తీసుకోవటం, మేకల టైపులు నవ్వటం, అటు చూడటం, మళ్ళీ ఏదో ఒక డ్రింక్ తాగినట్టుగా ఆ తాగి మళ్ళీ అటు చూడటం. ఎంత పశ్చాత్తాపంతో తీసుకోవాలండి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎంత పవిత్రంగా తీసుకోవాలండి. ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఆయన శరీరము, ఉదాహరణకి మన తండ్రే ఉన్నాడు, మన తల్లే ఉన్నది, వాళ్ళు మన కళ్ళ ఎదుట రక్తపు మడుగులో ఉన్నారు. ఆ శరీరము ఆ రక్తములో కండలుగా వస్తే మన చేతిలో పెడితే, ఇప్పుడు ఉదాహరణకు మన తండ్రి మన తల్లి ఊంచుకోండి, వాళ్ళు దెబ్బలతో గాయాలతో కండలన్నీ బయటకు వచ్చేసిన ఏదో పరిస్థితుల వల్ల, దెబ్బల వలన ఎవరు కొట్టారు. మన చేతులు అలా పెడితే ఊహించుకోండి, మన తండ్రి మాంసము అది ఎంతో సంతోషంగా తీసుకుంటామా? ఎంత భయంకరంగా ఏడుస్తాము. ఆ శరీరము, ఆయన రక్తము ఎంతో వివేచన లేకుండా, ఆయన రక్తమని, ఆయన శరీరం అని వివేచన లేకుండా తీసుకుంటున్నారండి. వివేచన ఉండడం లేదు. అందుకని ఆ మాట మరి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం మళ్ళా ఆ మాటను చదువుదాము. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎంతో శిక్షావిధి కలుగటానికి ఎంతోమంది ఆ రీతిగా తాగుతున్నారు, ఆ రీతిగా తీసుకుంటున్నారు. శుద్ధీకరణ ఉండడం లేదు, శుద్ధి చేసుకోవడం లేదు. ఎంతోమంది అపవిత్రంగానే ఉండి ఆ బలలో పాలు పంపులు పొందుతున్నారు. అపవిత్రంగానే ఉండి బలలో పాలు పంపులు పొందుతున్నారు. ఈ రీతిగా ఉంటే ఎలాగా శుద్ధీకరణ కలిగేది? ఎలా దేవుడు శుద్ధి చేసేది? దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మొదటి కూటములో కూడా గ్రహింపు ఉండాలండి. మొదటి రోజున కూడా గ్రహింపు అవసరమండి. గ్రహింపు లేకుండా పశుప్రాయులుగా జీవించేవాళ్ళు ఎంతమంది? పశుప్రాయుని. అందుకని కీర్తనకాడు ఏమని నేను పశుప్రాయునైతిని అని ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తున్నాడండి. నేను పశువుని. అప్పుడప్పుడు పిల్లల్ని తిట్టేటప్పుడు
అప్పుడప్పుడు తిట్టేటప్పుడు ఏమంటారు? రే పశువా అంటారు. పిల్లలు తేరగా దొరికారు కదా, వాడు ఏదన్నా కొంచెం రే పశువుదానా, పశువా. కీర్తనకాడు ఏమంటున్నాడు? నేను పశుప్రాయనైతిని, నేను పశుప్రాయన. పశ్చాత్తాపంతో అడుగుతున్నాడండి. ఆ మాట చదువుదాము. 73:22 వచనం. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నేను తెలివిలేని పశుప్రాయుడనవుతిని అంటున్నాడు. తెలివి లేదు. వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది తెలివి ఉండదండి. పనికి మాలిన పాడు పనులు చేయడానికి తెలివి ఉంటుంది, కానీ పరిశుద్ధమైన వాక్యాలు విని గ్రహించి సరి చేసుకోవడానికి తెలివి లేదు. దొంగతనాలు చేయడానికి తెలివి ఉంటుంది. జాగ్రత్తగా ఎవరైనా చూస్తారేమో, జాగ్రత్త, మనం చేసే దొంగతనం ఎవరికి కనబడకూడదు, తీసుకెళ్ళే వస్తువులు ఎవరికి కనబడకూడదు, జాగ్రత్త, మాస్టర్ ప్లాన్. పాడు పనులు చేయడానికి తెలివితేటలు ఉన్నాయి కానీ, దొంగ పనులు చేయడానికి తెలివితేటలు ఉన్నాయి కానీ, పాపాలు చేయడానికి తెలివితేటలు ఉన్నాయి కానీ, పరిశుద్ధమైన వాక్యాలు విని గ్రహించుకొని తెలివినొంది మార్పు చెంది శుద్ధీకరించుకొని బలలో యోగ్యమైన రీతిగా యోగ్యమైన మంచి మనసు పొందాలన్న తెలివితేటలు లేవండి ఎంతోమందికి. అలాంటి తెలివితేటలు లేవు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? కోపంతో అంటున్నాడు, తిరుగుబాటు చేస్తున్నారు మీరు అన్నట్టుగా. ఏమంటున్నాడు? తిరుగుబాటు చేస్తున్నారు, మీరు తిరుగుబాటు చేయవారై ఉన్నారు. మంచిగా ఏమన్నా మాట్లాడుతున్నాడండి? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా అంటున్నాడు. నాకు ముద్దు బిడ్డ అని ఏమంటం లేదండి, పాపిష్టి జనమా అంటున్నాడండి మనల్ని. ఆ మాట చదువుదాము. యెషయా గ్రంథము 1:4 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ అంటున్నాడండి. ఏమన్నా దేవుడు మర్యాదగా ఏమైనా మాట్లాడుతున్నాడా? నా బంగారమా అంటున్నాడా? సరి చేసుకోకుండా, ఇలా శుద్ధి చేసుకోకుండా ఉండేవాళ్ళ గురించి ఎలాగంటున్నాడు? సరి చేసుకుని పశ్చాత్తాపడి ఏడ్చేవాళ్ళని ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో? నాకు ముద్దు బిడ్డ, ఏదో నిన్ను కోపంగా అలాగన్నాను కానీ, ఏదో నిన్ను అలాగన్నాను కానీ, నా హృదయంలో నిన్ను గురించి నాకు ఎంత వేదనగా ఉంది, ఎంత దుఃఖంగా ఉంది. నిన్ను ఏదో అలా మందలించాను కానీ, ఏదో శిక్షించాను కానీ, ఏదో ఒక మాట అన్నాను కానీ, నా హృదయంలో ఎంత బాధ ఉంది, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఆ మాట చదువుదాము. 31:20 ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. గట్టిగా లేలి చెప్తా. అందుకని బ్రదర్ గారు పాడిన పాటలో, బ్రతిమాలితే నిన్ను బలపరచును, ఆశ్రయిస్తే నిన్ను ఆదరించును. బ్రతిమాలితే దేవుడు మనం బలపరుస్తాడండి. బ్రతిమాలుకునే ప్రార్థన అండి. పశ్చాత్తాపం, మంచి పశ్చాత్తాపం, విరిగి నలిగినటువంటి మనసుతో మంచి పశ్చాత్తాపంతో అడగాలండి. మంచి పశ్చాత్తాపంతో అడుగుతున్న పిల్లలను దేవుడు నిశ్చయంగా శుద్ధి చేస్తాడండి. నిశ్చయముగా దేవుడు పరిశుద్ధపరుస్తాడండి. పశ్చాత్తాపం రావాలండి. ఎక్కడెక్కడో కన్నీళ్ళు రావటం కాదు, ఎక్కడెక్కడో ట్యాప్ ఇప్పితే చాలు. ఫుల్ వాటర్ చూడండి, ట్యాంకీ ఉన్న ఫుల్ ట్యాంకీ వాటర్ నిండా ఉన్నాయనుకోండి, కింద వాటర్ చూడండి జమ్మని వస్తాయి. కొందరు ఏదైనా బాధ నేటి చేద్దాం, కానీ ప్రార్థనలో మాత్రం కన్నీళ్ళు రావు. అది చేసే పని ఎవరు? దయ్యమే, దేవుడు కాదండి.
ప్రార్థనలో రావాలండి, ప్రార్థనలో ఏడుపు రావాలండి. నేను అనేక విషయాల్లో తప్పిపోతున్నానయ్యా, అనేక విషయాల్లో నేను తప్పిపోతున్నానయ్యా. ఆ చిరుతపులి ఆ మచ్చలు మార్చుకొను అన్నట్టుగా నా మచ్చలు అలాగే ఉంటున్నాయి, నా పాపాలు అలాగే వెంటబడుతున్నాయి అయ్యా. కక్కింది మళ్ళీ తిన్నట్టుగా అలాగే అయిపోతుందయ్యా నా జీవితం, నా జీవితం అలాగే అయిపోతుందయ్యా. ప్రభువా కృప చూపువా, కృప చూపువా, ప్రభువా సహాయం చేయవా, ప్రభువా నన్ను మార్చవా. సిలువ ధ్యానం ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా సిలువ ధ్యానం ఉంటే ఎలాగొస్తుంది. అందుకుని ప్రభువు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో, పాపిష్టి జనమా అంటున్నాడు. ఎందుకు? మంచి మాటలు రావాలి కదండి. ప్రభు కరుణామయుడు కదా, ప్రభు ప్రేమామయుడు కదా, ప్రభు దీర్ఘశాంతమంతుడు కదా. ప్రభు నోటంటే మంచి మాటలు రావాలి, కానీ సర్పసంతానమా అంటున్నాడు. సర్పములారా, సర్ప సంతానమా, సర్పములారా అంటున్నాడండి. కారణం ఏంటంటే శుద్ధి కలగనందున, వివేకం లేనందున, వాక్యాలు గ్రహించనందున. అందుకని మొదటి రోజు గ్రహింపు గురించి మాట్లాడాడు. రెండో కూటంలో సాయంత్రంలో కూడా దురాత్మలు ఏం చేస్తాయి? పశ్చాత్తాపడినవు. దురాత్మలు ఏం చేస్తాయి? ప్రార్థన చేయనివ్వు. దురాత్మలు ఏం చేస్తాయి? బాగా పరిశుద్ధపరచుకోనివ్వు. అందుకుని ఏడవాలి, ఈ దురాత్మలు జయించాలి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దురాత్మలు జయించాలండి. ఈ జయించి దేవుడి సన్నిధిలో అలాగ అడిగితే మహిమగల కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకుని శుద్ధీకరణ అంటే ఏదో 2 పాటలు పాడుకొని, లేదంటే యేసు ప్రభువుని ధ్యానమే అని ఏదో 2 మాటలు మాట్లాడుకోవటం కాదండి. హృదయపూర్వకంగా, నా ప్రభువా నీ పరిశుద్ధ ధ్యానం నాకు ఇవ్వయ్యా, నాలో ఉన్నటువంటి కల్మషం అంతా తొలగించండి, నా పాపములేని, నా దోషములేని, నా అతిక్రమములేని ప్రభువా శుద్ధీకరించండి, శుద్ధి చేయండి. దేవుడి సన్నిధిలో ఆ రీతిగా అడుగుతున్న వారికి శుద్ధి కలుగుతుందండి. నిన్న ఉదాహరణకు చెప్పి ఉన్నాను. ఒక చంటి బిడ్డను తన తల్లి స్నానం చేపించేటప్పుడు వాడు రకరకాలుగా ఆ చైన్ ఆ తల్లి కంటిలో పెట్టి అలాగని ఇలాగని స్నానం చేయించకుండా వాడు తిరుగుబాటు చేస్తున్నాడా? చూస్తుంది తపాలమని 4 వేస్తుంది. వాడు కేరమంటే ఇంకా పోరా, నేను స్నానం చేయించేది లేదు, ఆ పెంటలోనే ఉండిరా, ఆ పెంటే పాముకో అన్నట్టుగా దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? శుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇష్టపడకుండా లోపల కష్టపడుతూ వింటూ, వాక్యం కూడా ఇష్టంతో వినరండి. వాక్యము ఇష్టంతో వినరు చాలామంది. కష్టంగా, ఎప్పుడు మీటింగ్ అవుతుందా, ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు ఈ చీవాట్లు ఎత్తుకులే, మనం తట్టుకోలేంలే, ఎందుకులే, మనకు శుద్ధి లేదు గిద్ది లేదు, పోదాంలే, రద్దీగా పోదాంలే. ఎంతోమంది యోగ్యులైనటువంటి మంచి పిల్లలు ఉంటారు. వారు కొట్టినా, తిట్టినా, గద్దించినా, ఏది చేసినా సరే, నీవు నన్ను శిక్షించయ్యా, నీవు నన్ను మందలించయ్యా, నీవు నన్ను కొట్టు ప్రభువా, నీవు నన్ను సరిచేయి ప్రభువా. ఇదే శుద్ధీకరణ అండి, ఇదే శుద్ధీకరణ. హృదయము సరిగా దేవుని ఎదుటి సరైన రీతిగా ఉంచుకొని ప్రార్థన చేసుకొని బల్లలో పాలు పంపులు పొందాలి. ప్రార్థన చేద్దామా? కొద్ది సమయము దేవుని సముఖములో, నా ప్రభువా నాకు విడుదలివ్వయ్యా, నా ప్రభువా నన్ను శుద్ధీకరించండి అయ్యా. పశ్చాత్తాపడతారేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథములో. నేను యోధా వారికి చేయను ఉద్దేశించిన కీడంతను గూర్చి వారు విని, వారి దోషమును గురించి, వారి దుర్మార్గతను గురించి విడిచి
పశ్చాత్తాపడతారేమో అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డ, ఈ శుద్ధీకరణ, ఈ 3వ దిన కూటం, ఉదయకాల కూటములో పశ్చాత్తాపడతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది పశ్చాత్తాపంతో, ఎంతమంది రోదనతో, ఎంతమంది నా ప్రభువా నన్ను కనికరించవా, నన్ను శుద్ధి చేయవా, నన్ను పవిత్రపరచవా. ప్రార్థన చేద్దామా? దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ఇర్మియాలో ఇంకొక మాట అంటున్నాడు, వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి, తమ దుష్ట హృదయమును బట్టి ననుసరించి నడుచుచూ వచ్చిరి అన్నట్టుగా. ఆ రీతిగా కాక ప్రభువా కృప దయచేయండి. ఈ శుద్ధీకరణ కూటాల్లో మా హృదయం గురించి పశ్చాత్తాపడి అంగలార్చి శుద్ధి చేసుకుని అట్టి మనసు ఇవ్వయ్యా, అట్టి కృప మాకివ్వయ్యా, అట్టి శక్తి మాకివ్వయ్యా అని